నమస్తే విజ్ఞాన్ గారు. వార్ టూ అంటే తెలుగు ఆడియన్స్కి కొంచెం ఎక్స్పెక్టేషన్ వార్ టూ మీద పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ ప్రీ రిలీజ్లో కాలర్ ఎగరేసి చెప్పడం ఇదంతా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది. సో ఫ్యాన్స్ ఈరోజు అందరూ కూడా చూసిన తర్వాత సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది కొన్ని నేను చూశాను. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ టూ అని మాట్లాడుతున్నాం కాబట్టి వార్ గురించి బాగా తెలుసుకుని వార్ టూ గురించి మనం చూడాలి బేసిక్గా. అండ్ నాట్ ఓన్లీ వార్ టూ చూస్తే కూడా సరిపోదు, ఈ యూనివర్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎలా అయితే మీకు క్లైమాక్స్లో ఆల్ఫాకి వదిలేశారో, ఆల్ఫా ఈజ్ మళ్ళీ డిసెంబర్లో రిలీజ్, ఆలియా భట్ అండ్ శర్వరి. సో వార్ గురించి మాట్లాడుకుంటే వార్ ఇదంతా కూడా యష్ రాజ్ వాళ్ళ స్పై యూనివర్స్. ఈ యూనివర్స్ని అర్థం చేసుకుంటే ఈ సినిమా నీట్గా అర్థమవుతుంది. అండ్ అలాంటి ఇబ్బంది కూడా లేకుండా కొన్ని సినిమాలు అది సీక్వెల్స్ అయినప్పటికీ కూడా డైరెక్ట్గా చూసినా సరే అర్థమవుతాయి. అలా కూడా అర్థమయ్యడానికి చాలా నీట్గా తీసిన సినిమా ఇది చెప్పాలి అంటే. కబీర్కి అంత గాడ్ ఫాదర్ లాంటి లూత్రాని ఎందుకు చంపేశాడు, కలి ఎవడు, వాడిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఇతనికి ఏంటి, తర్వాత ఇతన్ని దేశద్రోహిగా పరిగణించిన తర్వాత ఎందుకు అనిల్ కపూర్ ఒక టీంని పెట్టారు, విక్రమ్ దళపతి తెలుగు వాళ్ళకు కూడా నచ్చినటువంటి అంటే మంచి తెలుగు పేరేగా, అందుకు ఎన్టీఆర్ పెట్టాడు. సో తను చేసిన ఆపరేషన్ ఏంటి, లూత్రా డాటర్కి దీంట్లో ఉన్న ఇదేంటి, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా చాలామందికి గందరగోళంగా అనిపించింది. సో ఈ గందరగోళం నుంచి బయటపడాలి అంటే అశుతోష్ రాణా క్యారెక్టర్ని వారిలో మీరు చూస్తే దీంట్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ అశుతోష్ రాణా చంపబడ్డాడు అని చెప్పారే తప్పితే నిజంగా చచ్చాడో లేదో ఎవరికి తెలియదుగా. అక్కడ గన్ షాట్ 2-3 సార్లు చూపించారు. ఆఫ్ కోర్స్ ఎస్, బట్ ఈజ్ హీ రియల్లీ డెడ్ అనేది నీకు మళ్ళీ ఆల్ఫాలో తెలుస్తుంది. సో ఈ యూనివర్స్ సంబంధించి ప్రతిదీ ట్విస్ట్లు ఇలాగే ఉంటాయి. ఇది వార్ టూ. ఎందుకు ఈ కథ గురించి మనం ఏం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే వార్ చూసిన తర్వాత వార్ టూ చూస్తే అందరికీ నీట్గా అర్థమవుతుంది. అలానే స్ట్రేట్గా కూడా మీరు వార్ టూ చూసినా సరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ మీరిన విన్యాసాలు దాని గురించి చెప్తా. ఈ యూనివర్స్ని అర్థం చేసుకొని ఎందుకు చెప్పాను అంటే, ఈవెన్ పఠాన్ అయినా నీకు ట్రైన్ ఫైట్లో సల్మాన్ ఖాన్ రావడం కొంచెం అతిగానే ఉంటుంది. అండ్ జాన్ అబ్రహం 2 హెలికాప్టర్లను పట్టి ట్రక్ కట్టడం కూడా కొంచెం అతిగానే ఉంటుంది. బట్ ఈ యూనివర్స్లో ఇది అవసరం, మొదటి నుంచి దానికి అలా అలవాటు చేశారు కాబట్టే నీకు షిప్లో ఫైట్ జరిగినా లేకపోతే ఎయిర్ బేస్లో ఫైట్స్ జరిగినా ఈ స్క్రిప్ట్కి అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ.